డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. కళాశాలలో కళాశాలలో కలలు ఆశలు కలిసిన ప్లేసులు, నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు. కలలు ఆశలు కలిసిన ప్లేసులు,
పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెలుక దాక్కుని ఉంది. కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే కాదా మనసొక ప్రయోగశాల, కాదా మనసొక ప్రయోగశాల. కళాశాలలో 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 బాలీవే సౌండ్ గురించి చదివాము, హార్ట్ బీట్ ఏంటో తెలియలేదు. లైట్ గురించి చదివాము, నీ కలర్స్ ఏంటో తెలియలేదు. మ్యాగ్నెటిక్స్ చదివాము, ఆకర్షణ ఏంటో తెలియలేదు. విద్యుత్ గురించి చదివాము, ఆవేశం ఏంటో తెలియలేదు. ఫిజిక్స్ మొత్తం చదివిన అర్థం కాని విషయాలన్నీ నీ ఫిజిక్స్ చూసిన వెంటనే అర్థం అయిపోయాయే. కళాశాలలో 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 లోలకంలాగా ఊగుతూ సాగే మీ నడుములన్నీ స్లూగేస్తోనే కొలిచేలేమా, గాలికే కందే మీ సుకుమారా లేత హృదయాలు. సింపుల్ బ్యాలెన్స్ తూచేలేలా, న్యూటను మూడో నియమం చర్య ప్రతిచర్య. మీ వైపు చూస్తూ ఉండే రోజు మేమేగా, మా వైపు చూడకపోతే చాలా తప్పేగా. క్లాసుల్లోకి మనసుల్లోకి అందులోకి వచ్చారే, పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెలుక దాక్కుని ఉంది. కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే కాదా మనసొక ప్రయోగశాల, కాదా మనసొక ప్రయోగశాల. కళాశాలలో 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 కళాశాలలో
तस्मै ब्रह्मज ब्रह्माज आयुकीर्तिं भजां ददुः ओम आजम्य प्राणानायम्य केशवाय नमः अग्गिपेट्टे नमः आजम्य नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमः अंगुल्या नासिका के सभी वामनाय प्राणायाम ऋषिभिः प्रोक्तागे शेषे रस्या पश्चिम प्रदेश कावेरी मध्य प्रदेशे जूनियर कलाशालायां नूतन भवन निर्माणार्थं शंकुस्थापनार्थं कर्म करिष्यमाणः सुस्ति श्री क्रोधिनाम संवत्सरे दक्षिणायने विशिष्टायां शुभतिथौ यजमानस्य आवलगोत्रोद्भवस्य हरदस गोतो बा समान्यः मायु हरदस इमानि हरदस गोत्रोद्भवस्य नरसिंहाचार्यनामधेयस्य भागवतं रघुरामाचार्यनामधेयस्य समन्तकमणिनामोत्याः नरसिंहाचार्यनामधेयस्य हर्षवर्धन नामधेयस्य ममान् कोटिक्यवरं చెప్తారా गोत्रोद्भवस्य वेंकटेश्वर नामधेयस्य सुधाराणम्म नामोत्याः सह कुटुम्बस्य सर्वेषां ग्रामवासिभ्यः निवासिभ्यः ब्राह्मणक्षत्रियैः छात्रवर्ण्यानां पूर्वविद्यार्थिनां प्रस्तुतविद्यार्थिनां सर्वाभिविद्यार्थिनां అప్పుడే కాదు పూర్వము ప్రస్తుతము తర్వాత కూడా అంటే సర్వదా ఎల్లప్పుడూ ఇట్నే ఉండుగా కానీ అట్లా సర్వదా సర్వేషాం గోత్రోద్భవస్య నానా నామధేయస్య నానా గోత్రోద్భవస్య సహ కుటుంబస్య క్షేమస్థైర్య ధైర్య విజయ వీర్య భయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ फल पुरुषार्थ सिद्ध्यर्थम अभ्यसन निर्माणार्थम नूतन भवन निर्माणार्थम शंकुस्थापनं करिष्यमाणः तदंगा महागणपति स्मरण पूर्वक भूदेवता अनुग्रह संपूर्ण फल प्रसाद पूजा विधानेन यदा संभवद्भिः पूजा द्रव्यैः यथा नियमेन सर्वेषाम् अधिकारिणीं द्वारा अद्य कार्यक्रमं करिष्यामः शंकुस्थापनं कर्म करिष्ये नमस्कारं చేయండి सर्वाभिषेकप्रसादेन द्वारा भूदेवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि ध्यायामि आसनं नैन पूर्या जय कृष्ण आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे औपचारिकेन स्नानं समर्पयामि भूशुद्धिं कृत्वा ततः ध्यान आवाहनादि षोडशोपचारपूजा आवेदयामि पुष्पैः पूजयामि ततः सर्वाभीष्टफलप्रसादद्वारा ताम्बूलादिकं निक्षिप्य पुष्पिणीः बृहस्पति प्रसूता स्थानो मिञ्चन् भगं महासः फलोदकेन स्नापयामि आपो हिष्टामयो भवः आनवोच्येत धातन हेरणादिष्टे योगस्य पतमोदस्य भागे दुर्धनः यदेव मामिनः तस्मात् श्रमाभो यस्य क्षया इन्द्रः आपो जनयधा जनः రాజ్యాంగ సార్ వేదికంగా ఉండాలి అలా వెంటేస్తామన్నా ఆ తర్వాత మన హారతి ఆ తర్వాత మన కర్త కర్మ
సార్ स्वागतं प्रिय स्वागतं వేడుకలకు స్వాగతం
स्वागतं सुस्वागतं स्वागतं ఇంకా టమాటా బర్గరు చంద్ర అలాగే తీసుకున్నటువంటి మాన్యులు శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు మన సార్ మాన్యులు వదాన్యులు శ్రీ భోగిరెడ్డి వెన్న భోగిరెడ్డి సార్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము. సరే అన్న సురేష్ అన్న వెల్కమ్ సార్. తర్వాత అట్లండమ్మా రైట్. తర్వాత ప్రసిద్ధ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. వన్ సెకండ్ సార్. చూడండి ఇక్కడ సార్ ఓకే రైట్ సార్. సార్ కొంచెం సార్ ఫోటోలు వస్తారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. సార్ రామ్ పుల్లారెడ్డి సార్ గారు సార్ 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 ఓకే అలంకరించవలసిందిగా కోరుతున్నాము. లెక్చరర్ సిఎస్ కుమార్ సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. సార్ 1 సెకండ్. రైట్ సార్. కె వీరబ్రహ్మం సార్ గారు సైంటిస్ట్ డిఆర్డిఓ సైంటిస్ట్ ఏడదేయాలని చెప్పు. వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అలంకరించవలసిందిగా కోరుతున్నాము. మన ఎమ్మెల్యే సార్ గారి చేతుల మీదుగా జరుగుతుంది. మేడం మీరు మేడం మీరు వదిలేసాను మేడం. ఇది పట్టుకొని చదవండి. మేడం కొంచెం బ్యాక్ మేడం బ్యాక్ సార్ మీరు బ్యాక్. దీపం జ్యోతి జనార్దన సార్ బ్యాక్ సార్. సాధ్యతే సర్వం ప్రాతః కాల దీపం నమో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం మేడం కొంచెం బ్యాక్ మేడం ప్లీజ్ బ్యాక్ సార్ ప్లీజ్. గణపతిం భవామహే కవిం కవీనాముపమస్త్రవస్త్రం వన్నోతివిశ్రీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజే
निर्वाजिनीवती ॐ श्रीहां गुरवे सर्वलोकानां भिषजे सर्वविद्यानां दक्षिणामूर्तये चिरंजीवी एम भाष्वी ग्रैंड डॉक्टर ऑफ बीवी चंद्रशेखर राव 74-76 फर्स्ट बैच గౌరవనీయులు శ్రీ ఎంఈఓ సార్ గారు బాలాజీ నాయక్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. బాబు స్టే ఎక్కడేమో స్టే బాగాలేదు, కింద పడతాం, అందరూ కింద పడతాం, స్టే కదండి, స్టే బాగాలేదు. మూషిక వాహన మోదక చేస్త చామర కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర దీన వినాయక పాద నమస్తే. మూషిక వాహన మోదక చేస్త చామర కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర దీన వినాయక పాద నమస్తే. దీన వినాయక పాద నమస్తే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సిద్ధిర్భవతు మే సదా. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురభూషితే శంఖచక్ర గదాధరే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురభూషితే శంఖచక్ర గదాధరే మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మీ నమోస్తుతే. ఆంగీకం భువనం యస్యవాచికం సర్వవామయం ఆకార్యం చంద్రతారాధిపం. ఆకార్యం చంద్రతారాధిపం నమః సాత్వికం శివం 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 శివం. మాధురి విజయ్ కుమార్ గారి వల్ల తోటి సోదరి విద్యార్థులకు ఈ కళాశాల అభివృద్ధికి 1974 నుంచి 50 సంవత్సరాల నుంచి స్వర్ణోత్సవంలో పనిచేసినటువంటి కృషి చేసినటువంటి దివంగతులైనటువంటి లెక్చరర్స్ గారికి 1974 బ్యాచ్లో మా బ్యాచ్లో ఉన్నటువంటి ఎస్వి నారాయణ మిత్రులు, మన ఎమ్మెల్యే గారికి కూడా మిత్రుడు సహచరుడు అయినటువంటి అయ్యప్ప, ఇలాంటి ఎందరో తర్వాత బ్యాచ్లలో కూడా దివంగతులైనారు. వాళ్ళందరికీ ఈ స్వర్ణోత్సవ వేళ ఒక నిమిషము వాళ్ళకు సంతాపంగా మౌనం పాటించవలసిందిగా ఆహుతులను వచ్చిన అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. స్థలదాతలైనటువంటి విన్నా వంశస్థుల వారికి కూడా సార్ ఒక నిమిషము
ఇంతమంది ఈ 50 సంవత్సరాల వేడుకలకు మొట్టమొదటి పునాది అయినటువంటి స్వర్గీయ శ్రీ రామకృష్ణారెడ్డి గారు ఎంతో కష్టపడి అప్పుడున్న మన చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళకు కాలేజీ ఉంటే బాగుంటుందని అతను ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఆ కాలేజీ తీసుకురావడం జరిగింది. ఆ కాలేజీ వల్ల ఈరోజు ఈ 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలు మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాము. వారికి, వారి కుటుంబానికి, ఆ యొక్క కమిటీ మెంబర్స్కు, తర్వాత పూర్వ విద్యార్థుల్లో దాదాపు రిటైర్డ్ అయిన వాళ్ళ కొంతమంది లెక్చరర్స్కి వారికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనం ఒక నిమిషము మౌనం పాటిస్తాము. అందరూ లేచి నిలవండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆత్మకూరు స్వర్ణోత్సవాలు. నా పేరు జి వేము సుజాత, తెలుగు లెక్చరర్. గురు బ్రహ్మ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందు తుషారహారధవలా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకరా ప్రభృతిభిః దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. గురుస్థలే కాశీస్థలే అన్నారు. గురువులు ఉన్నటువంటి ఈ స్థలం అంతా కూడా కాశీ పుణ్యక్షేత్రంతో సమానమైనటువంటిది. ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు మన ప్రీతమ శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర రెడ్డి సార్ గారికి, అలాగే ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఇక్కడ వచ్చినటువంటి పూర్వ విద్యార్థులందరికీ, ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి, ఈ కళాశాల స్వర్ణోత్సవాల పనుల్లో భాగం పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి మరియు పత్రికా విలేకరులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే విద్యార్థులకు శుభాశీస్సులు. చదువుల తల్లికి నిలయమైనటువంటి విద్యాలయం లాంటి ఈ దేవాలయంలో ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపుగా 1000 మంది విద్యార్థులకు జ్ఞానాన్ని అందించినటువంటి గురువులందరికీ పాదాభివందనాలు. ఈ యొక్క కార్యక్రమానికి ఈ స్వర్ణోత్సవాలు జరపాలనేటువంటి మూల కారణము ఎవరంటే గౌరవనీయులైనటువంటి మా ప్రిన్సిపల్ సార్ గారు రఘురామాచార్యులు గారు. ఆయన పట్టుబట్టి ఎలాగైనా సరే స్వర్ణోత్సవాలు జరిపి అందరినీ కలపాలని ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు. దీనికి రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు మురళీకృష్ణ సార్ గారు దాదాపుగా ఈ కళాశాలలో 19 సంవత్సరాలు అధ్యాపకులుగా ప్రిన్సిపల్గా పనిచేసినటువంటి వారు ఈ కళాశాల స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని ఆయన ఎంతో ఉత్సాహంగా ఆయన సలహాలు సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమానికి నాంది పలికారు. సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ముఖ్యంగా ఒక కార్యక్రమాన్ని జరపాలంటే అది చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఏం చేయాలని ఆలోచిస్తూ మా కళాశాల స్టాఫ్ అంతా మొట్టమొదటిసారిగా మన గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే సార్ గారిని కలవడం జరిగింది. సారు వెళ్ళి మాట్లాడితేనే వెంటనే ఒక భరోసా ఇచ్చేశారు. 2 రోజులు భోజనాలు నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి. రాజు తలుచుకుంటే దేనికైనా కొదవ లేదు అన్నట్లుగా సార్ ఎప్పుడైతే ఆ ధైర్యంగా మాకు ఆ భరోసా ఇచ్చారో అప్పుడు ఈ స్వర్ణోత్సవాలు సగం వరకు దాదాపుగా సక్సెస్ అయినట్లని భావించాము. అదేవిధంగా మేము ముందుకు వెళ్ళాము. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా మా కళాశాల సిబ్బంది ఎవరి దగ్గరికి వెళ్ళారంటే మనం 1974-76 ఫస్ట్ బ్యాచ్ ప్రసిద్ధి చెందినటువంటి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ శంకర్ శర్మ సార్ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే అభివృద్ధి కోసము అప్పటికప్పుడే విరాళంగా ప్రకటిస్తే అసలు చాలా ఆశ్చర్యపోయాము అందరం.
ఇంత గొప్పగా అంటే అసలు మొదటి బ్యాచ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ప్రతిరోజు ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళ ఉత్సాహం ఇవి చూస్తుంటే అసలు ఇంతగా ఈ కాలేజీ మీద మమకారం ఉందని ఆశ్చర్యం వేస్తుంది. సరే, ఈ విధంగా మేము ఈ పనులకు నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు ఏవి నారాయణ రెడ్డి సార్ గారు 84-86 బ్యాచ్ సార్ గారిని వెళ్ళి కలుస్తూనే 15 లక్షల రూపాయలు 2 గదుల నిర్మాణానికి సారు విరాళం ప్రకటించడం జరిగింది. అలాగే మన కర్నూలు కరవేన శివయ్య సార్ కుమారులు డాక్టర్స్ వాళ్ళు కూడా దాదాపుగా 3 లక్షల రూపాయలతో ఈ కళాశాల నిర్మాణం కోసము ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా గంజి రాజశేఖర్ సార్ వాళ్ళు ఆ బ్యాచ్ 1,50,000 రూపాయలతో మెమోంటోలను 5 లక్షల రూపాయలతో మెమోంటోలు, తర్వాత వచ్చేసి కార్యక్రమానికి కావలసినటువంటి చాలా రకమైన పనులకి వాళ్ళు పూనుకోవడం జరిగింది. అలాగే 1992-94 బ్యాచ్ ఈ కళాశాలలో దాదాపుగా చాలా కాలం నుంచి నీటి కొరత చాలా ఎక్కువగా ఉంది విద్యార్థులకి. ఆ కొరతను సమస్యను తీర్చడం కోసము విశ్వనాథ్ ప్రవీణ్ రెడ్డి గారు మినరల్ వాటర్ ప్లాంట్ను 3 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించడానికి పూనుకున్నారు. ఒక రకంగా నేను కూడా గర్వపడుతున్నాను. నేను కూడా ఆ బ్యాచ్కి చెందిన విద్యార్థినే. ఇక్కడ 93-94 నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్ చదవడం జరిగింది. ఇదే కాలేజీలో లెక్చరర్గా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అలాగే ఇంకా ఎంతో మంది నిన్న కూడా సాంబశివరావు సార్ డాక్టర్ గారు, సాంబశివారెడ్డి సార్ గారు కళాశాల నిర్మాణం కోసము దాదాపుగా 1,116 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇలా చాలా మంది వ్యక్తిగతంగా కానీ గ్రూపుల పరంగా కానీ చాలా అసలు ఉత్సాహంగా మీ అమూల్యమైనటువంటి సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూనుకున్నందుకు ధన్యవాదాలు సార్. అయితే ఇటువంటి బృహత్తర కార్యక్రమం జరగాలి అంటే అందరి సహకారం చాలా అవసరం కాబట్టి దాదాపుగా అందరూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నేను కళాశాలలో ప్రతిరోజు గమనిస్తున్నటువంటి విషయము టీచర్ రఫీక్ సార్ గారు డ్యూటీకి వెళ్ళొచ్చి కళాశాలలోనే ఉంటారు పనుల కోసం. అలాగే వెంకటేష్ స్వీట్స్ ఆఫ్ వెంకటేశ్వర్ల సార్ గారు, అలాగే మన సాయిబాబా సార్ గారు ఎప్పుడూ కూడా కళాశాల నేను ఎప్పుడు చూసినా పాపం కళాశాలలోనే కనిపిస్తూ ఉంటారు పనులకి ఏం చేయాలి. ముఖ్యంగా లక్ష్మీరెడ్డి సార్ గారు రిటైర్డ్ అయినప్పటికీ కూడా ఈ కళాశాల తనదిగా భావించి ఎంతోమంది సహాయ సహకారాలను తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి పూనుకున్నటువంటి వ్యక్తి. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కాదు ఇది, నేనైతే అపూర్వ విద్యార్థుల సమ్మేళనము అనుకుంటున్నాను. ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి. సరే, ఏదైనా మనకి తరువు లతిరస ఫలబార గురుతగాంచు నింగి వ్రేలుచు అమృత మొసగు మేగుడు ఉద్దతులు గారు బుద్ధులు సమృద్ధి చేత జగతి ఉపకర్తలకు ఇది సహజ గుణము అంటారు. అంటే చెట్లు పండ్లతో బాగా నిండుగా ఉన్నప్పటికీ తమ పండ్లు తమ తినకపోయినా ప్రజల కోసం ఇస్తూ ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా చెట్లు వంగి ఉంటున్నాయి పండ్ల బరువుతోనూ. అలాగే మేఘము నీటితో వంగి ఉన్నప్పటికీ కూడా ప్రజలకు దాహార్తిని తీరుస్తుంది, అన్నార్తిని తీరుస్తుంది. గొప్ప వాళ్ళైనటువంటి వాళ్ళు, మంచిగా మనసున్నటువంటి వాళ్ళు మన ధనాన్ని అంతో ఎంతో పేదలకు సహాయం చేయడానికి ముందుకు వస్తుంటారు. మనకు ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద వేదిక మీద ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారంతా ఈ వేదిక మీద ఈ సభలో ఉన్నందుకు చాలా గర్వపడుతూ ఉన్నాను. ఈ పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఎప్పుడో చిన్ననాడు కలిపి లేములు తెలియనటువంటి వయసులో చాలా హితులు, సన్నిహితులు, స్నేహితులుగా చాలా చక్కగా సరదాగా గడిపినటువంటి ఈ కళాశాల వాతావరణంలో దాదాపుగా 50 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరొక్కసారి ఈ సమూహంలో ఒక్కసారి కలుసుకొని వాళ్ళ యొక్క ఆనంద ఉద్వేగాలను, వాళ్ళ యొక్క సంతోషాలను పంచుకోవడానికి వచ్చినటువంటి ఈ శుభతరుణంలో అందరికీ సార్ మనస్పూర్వకంగా, హృదయపూర్వకంగా మీకు ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాము. అలాగే మృదు మధురమైనటువంటి ఎన్నో మధుర స్మృతులు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా, మధుర జ్ఞాపకాలు ఉంటాయి. ఈ బంధాల వల్ల, బాధ్యతల వల్ల, వృత్తి వల్ల కొంతమందిని కలుసుకొని లేకపోయి ఉండవచ్చు. ఇప్పుడు మళ్ళా ఒకసారి వాళ్ళని కలుసుకోవడం వల్ల మన బంధాలు, బాధ్యతలు, మన ఉద్యోగాలు అన్ని వదులుకొని మర్చిపోయి ఒక్కసారి చిన్న పిల్లలు అయిపోయి ఒకసారి ఆనందంగా అపురూపంగా గడపడానికి వచ్చినటువంటి ఈ పూర్వ విద్యార్థులందరికీ కూడా నేను మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ కళాశాల ప్రత్యేకత కోసం చెప్పాలంటే ఇక్కడ ఎంతో మంది విద్యార్థులు చాలా
చాలా రంగాల్లో రాణించి నిష్ణాతులై ఉన్నారు. ఇప్పటికే మనం చెప్పుకున్నాం, ఈ కళాశాలలో పనిచేసినటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులు ఐఏఎస్ IPS ఆఫీసర్లుగా, శాస్త్రవేత్తలుగా, DRDO ఇస్రో శాస్త్రవేత్తలుగా, టీచర్స్, లెక్చరర్స్, బ్యాంక్ మేనేజర్స్, రైల్వేస్ డిపార్ట్మెంట్, ప్రతి రంగంలో CIలుగా, SIలుగా, ఇలా ప్రతి రంగంలోనూ ఎంతో ప్రతి రంగంలో తమదైనటువంటి ముద్ర వేశారు అని చెప్పుకోవడానికి చాలా గర్విస్తూ ఉన్నాను నేను. అంటే ఈ కళాశాల యొక్క గొప్పతనం చాలా ఉందని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ సార్. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక మంచి మనసుతో మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు అందించి వాళ్ళ యొక్క ఉన్నత జీవితానికి మీ వంతు సహాయాన్ని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఈ కళాశాల యొక్క అంటే అర్ధ శతాబ్దం క్రితం ఈ కళాశాల స్థాపించబడింది. ఆ స్థాపించినప్పుడు నాటి పరిస్థితులు ఏంటి, సమస్యలు ఏంటి, కళాశాల స్థాపించడానికి కారకులైనటువంటి ఎవరెవరు దానికి సహాయం చేశారు, విద్యార్థుల యొక్క ప్రతిభా పాఠవాలు ఏంటి అనేటువంటివి కళాశాల చరిత్ర గురించి మా కళాశాల హిస్టరీ లెక్చరర్ గారైనటువంటి నరేష్ సార్ గారు, ఫిజిక్స్ లెక్చరర్ గారైనటువంటి సలీం సార్ గారు మీకు అన్ని వివరంగా తెలియజేస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పూర్వ విద్యార్థుల యొక్క ఈ సహాయ సహకారాలు అతీతమైనటువంటి, అనూహ్యమైనటువంటి, ఊహించలేనటువంటివి అనమాట. అందుకే ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కూతుర్లు ఇద్దరు వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 5 లక్షల రూపాయలను కళాశాల అభివృద్ధికి ప్రకటించారు. స్టేజ్ మీదకి రండి మేడం గారు. ఒకసారి క్లాప్స్ కొట్టండి సార్ అందరూ మీ కరతాళ ధ్వనులతో. రండి మేడం. కీర్తనగా మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధకే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము శ్రీ భారతి క్షీర సంప్రాప్తము శ్రీ భారతి క్షీర సంప్రాప్తము సుకృత సంపాకము అమృత సంపాతము సరిగమ స్వరదుని సారవరూదిని సామ సునాద వినోదిని సకల కళా కళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని మాం పాహి మకరంద మందాకిని మాం పాహి సుజ్ఞాన సంవర్ధిని మాం పాహి మకరంద మందాకిని మాం పాహి సుజ్ఞాన సంవర్ధిని ఆలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదా స్తన్యము సారస్వతాక్షర సారథ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము
సరసవచోబ్దిని సారసులోచని వాణి పుస్తకధారిణి వర్ణాలంకృత వైభవశాలిని వర కవితా చింతామణి మాం పాహి సాలోక్య సంధాయిని మాం పాహి శ్రీచక్ర సింహాసిని మాం పాహి సాలోక్య సంధాయిని మాం పాహి శ్రీచక్ర సింహాసిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధకే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. ఓం శ్రీమాత్రే నమః. నేను ఈ కాలేజీ యొక్క పూర్వ విద్యార్థిని. 99-2001 ఇంటర్ ఇక్కడే చదివాను. ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చిన రఘురామాచార్యులు సార్ గారికి, నా పేరు అపర్ణ దీపిక. ఇప్పుడు తర్వాత నృత్యం చేయబోయే స్టూడెంట్స్ అందరూ కూడా నేను ఇక్కడికి వచ్చి అందరూ రకరకాల సర్వీసెస్ చేస్తున్నారు. సార్ నాకు నృత్యం వస్తుంది, నేను మన పిల్లల చేతనే నృత్యం చేయిస్తానని చెప్పి వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించాను. ఇప్పుడు గోదా కళ్యాణ ఘట్టం, శివతాండవం అన్నీ అతి తక్కువ టైంలో ఇక్కడున్న టీచర్లు సార్ వాళ్ళందరూ నాకు సహకరించారు. వాళ్ళకి నేర్పించాను. వాళ్ళందరినీ మీరందరూ తిలకించి ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాము. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీశైల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, గౌరవనీయులైనటువంటి శ్రీ బుడ్డా రాజశేఖర్ సార్ గారు, మిగతా పెద్దలు, సభకు చేసినటువంటి మిగతా పెద్దలు, విద్యార్థులు అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ఈ కాలేజీ ఏ విధంగా స్థాపించబడింది అనేది ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. ఆత్మకూరు పట్టణ ప్రాంతంలో ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి కాలేజీ 1974 సంవత్సరంలో స్థాపించబడింది. అంతకుముందు ఈ ప్రాంతం కరువు ప్రాంతంగానే ఉండేది. ఆత్మకూరు, కొత్తపల్లె, వెలుగోడు, పాలపాడు మండలాలకు చెందినటువంటి విద్యార్థులందరూ కూడా ఇంటర్ 10th క్లాస్ పూర్తయిన తర్వాత ఇంటర్ చదవలసి వస్తే కర్నూలు కానీ నంద్యాల కానీ వెళ్ళవలసి వచ్చేది. ఆ లోటును తీర్చడానికి కొంతమంది ఆత్మకూరులో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి మన విద్యార్థులకు మన స్కూల్లోనే ఇంటర్ విద్య కల్పిస్తే బాగుంటుంది, ఎక్కువ మంది ఇంటర్ విద్యను అభ్యసించడానికి వీలవుతుంది అనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక వేసుకున్నారు. దాంతో ప్రభుత్వాన్ని వాళ్ళు కన్సల్ట్ అయినారు. ప్రభుత్వం ఉండి ఇంటర్ కాలేజ్ స్థాపించాలంటే 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేయాలని చెప్పేసి చెప్పింది. దాంతో ఆ కాలంలో 1 లక్ష రూపాయలు అనేది డిపాజిట్ అనేది ఎక్కువ. వాళ్ళు ఏం ఆలోచించినారంటే కొంతమంది వాళ్ళకి సినీ వ్యక్తుల పరిచయం ఉంది. సినీ ప్రముఖుల ద్వారా ఈ కాంపౌండ్లో వాళ్ళచే నాటకం వేస్తే వాటి ద్వారా వచ్చినటువంటి డబ్బుతో ఆ 1 లక్ష రూపాయలు డిపాజిట్ చెల్లించడానికి వీలవుతుంది అనే ఉద్దేశంతో ఆలోచించినారు. కానీ అది ఎందుకో సాధ్యపడలేదు. తర్వాత కొంతమంది పెద్దలు ఈ ఆత్మకూరు, పాలపాడు, కొత్తపల్లి మండలంలో తిరిగి ఎవరైతే చందాలు ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి చందాలు తీసుకొని 1 లక్ష రూపాయలు ప్రభుత్వం దగ్గర డిపాజిట్ చేసి ఈ కాలేజీ నెలకొల్పినారు. ఈ కాలేజీ 1974 ఆగస్టు 1వ తేదీన ప్రారంభమైంది. మొట్టమొదటిగా ఈ కాలేజీలో 145 మంది జాయిన్ అయ్యారు. అందులో కేవలం 18 మంది మహిళలే ఉన్నారు విద్యార్థినులు. మిగతా వాళ్ళందరూ కూడా అబ్బాయిలు. ఓన్లీ 145 మందిలో 18 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. తొలుత బైపీసీ, హెచ్ఈసీ గ్రూపులే మొదలయ్యాయి. తర్వాత విద్యార్థులు మేము సిఈసి గ్రూప్ కూడా చేరదలుచుకున్నామనే ఉద్దేశంతో సిఈసి గ్రూప్ నడవడంతో 2 నెలల తర్వాత బైపీసీ, హెచ్ఈసీతో పాటు సిఈసి గ్రూప్ కూడా జాయిన్ చేశారు. స్టార్టింగ్ మొదటి సంవత్సరంలో అప్పుడున్నటువంటి అధ్యాపకులు ఆంగ్లం మీడియంలోనే బోధన చేసేవారు. అప్పుడున్నటువంటి విద్యార్థులు మాకు ఆంగ్లంలో అర్థం కావట్లేదు, తెలుగులో బోధించండి అని రిక్వెస్ట్ చేయడంతో ప్రభుత్వానికి మళ్ళీ ఆంగ్లం బదులు తెలుగులో బోధించడం స్టార్ట్ చేసినారు. అప్పుడున్నటువంటి మొదట్లో ఈ కాలేజ్ స్థాపించినప్పుడు కళాశాలకు ప్రత్యేకమైనటువంటి తరగతులు ఏమీ లేవు. స్కూల్ వాళ్ళకు చెందినటువంటి 2 రూమ్స్ కేటాయించారు. దాంతోపాటు 2 గుడిసెలు కూడా కేటాయించారు. ఆ 2 రూములు 2 గుడిసెలను మొదటి సంవత్సరం విద్యాభ్యాసం కొనసాగింది. అప్పుడున్నటువంటి స్కూల్ హెడ్ మాస్టర్ ఇంటర్ కాలేజీకి ప్రిన్సిపల్గా కొనసాగారు. ఆయన పేరు వచ్చేసి మాధవరెడ్డి గారు.
తర్వాత ఇంటర్ బోధించేటువంటి గోపాలకృష్ణ గారు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా కొనసాగినారు. తర్వాత కొన్ని నెలల తర్వాత రెగ్యులర్ ప్రిన్సిపల్గా సీతారామయ్య సార్ గారిని అపాయింట్మెంట్ చేసినారు. అప్పుడున్నటువంటి మొదటి సంవత్సరం బోధించినటువంటి అధ్యాపకులను మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బాటనీ లెక్చరర్ సిఎస్ కుమార్ సార్ గారు, జువాలజీ లెక్చరర్ సుదర్శన్ సార్ గారు, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ లెక్చరర్ మనోహర్ సార్ గారు, హిస్టరీ లెక్చరర్ సుబ్బయ్య సార్ గారు, ఇంగ్లీష్ లెక్చరర్ హుసేన్ సార్ గారు. ఆ కాలంలో అంత బాగా చదివి దాదాపు 95% ఉత్తీర్ణత సాధించారంటే మీ అందరికీ కూడా ధన్యవాదాలు సార్. తర్వాత 1977 సంవత్సరంలో స్కూల్ బిల్డింగ్స్ పాడవున్నాయి. దాంతో ఆత్మకూరులో ఉన్నటువంటి పెద్దలు ఈ ఇంటర్ కాలేజీకి శాశ్వతమైనటువంటి గదులు ఇప్పిస్తే బాగుంటుందని అప్పుడున్నటువంటి ఆత్మకూరు ఎమ్మెల్యే మంత్రివర్యులు కొక్కరంచె వెంగళరెడ్డి గారిని కన్సల్ట్ అవ్వడం జరిగిందంట, చేశారట. దాంతో ఈ స్కూల్ బిల్డింగ్ పైనే తరగతులు నిర్మించడానికి ప్రభుత్వం అనుమతించింది. తర్వాత టెండర్ కాల్ఫర్ చేశారంట. ఆ టెండర్ కాల్ఫర్ చేసినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ 3 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వ గదులు నిర్మించడానికి సరిపోదని చెప్పేసి ఎవరు కూడా ముందుకు రాలేదంట. దాంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలదాత వెన్న రామకృష్ణ గారు కాంట్రాక్టర్ తీసుకొని దాన్ని పూర్తి చేశారట. కొద్దిగా అమౌంట్ సరిపడకపోతే తన సొంత నిధులతోనే వెచ్చించి ఈ కళాశాలను పూర్తి చేశారు. 1981 సంవత్సరంలో ఈ కళాశాల ప్రస్తుతం పైన ఉన్నటువంటి ఈ కళాశాల పూర్తయింది. తర్వాత ఈ కళాశాలలో ఎంపీసీ గ్రూప్ ప్రవేశపెట్టినారు. దాని తర్వాత వొకేషనల్ గ్రూప్, అప్పటి వరకు జనరల్ గ్రూప్సే ఉన్నాయి. తర్వాత వొకేషనల్ విభాగంలో 1985-86 సంవత్సరంలో సెరికల్చర్ గ్రూప్ ప్రవేశపెట్టడం జరిగింది. 93-94 సంవత్సరంలో డైరీ గ్రూప్, 2004-05 సంవత్సరంలో హెచ్ఈసిలో ఉర్దూ గ్రూప్ ప్రవేశపెట్టడం జరిగింది. 2008-09 ఎంపీహెచ్డబ్ల్యూ, 2013-14 కంప్యూటర్ సైన్స్ గ్రూపులు ప్రవేశపెట్టడం జరిగింది. ఫిజిక్స్ లెక్చర్ సలీం సార్ గారు వివరిస్తారు. సభకు నమస్కారం. ఈ స్వర్ణోత్సవ వేడుకలకు హాజరైనటువంటి అందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుతున్నాను. వేదికపై ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు సుబ్బిడ్డ రాజశేఖర గారికి నమస్కారం తెలుపుతున్నాను. అదేవిధంగా అపూర్వ విద్యార్థులందరికీ కూడా స్వాగతం తెలుపుతున్నాను. వారికి నా నమస్కారం. తర్వాత విలేకరులకు ముఖ్యంగా ఎటువంటి న్యూస్ అయినా కానీ హత్య చేసినటువంటి విలేకరు కళాశాల నివేదిక తిరిగి మా సార్ చెప్పిన జూనియర్ కళాశాల వచ్చేసి ప్రభుత్వ 1974 సంవత్సరానికి ప్రారంభం నుంచి డాక్టర్లను, సైంటిస్టులను, ఆల్మోస్ట్ హై స్కూల్ కూడా ఇదే క్యాంపస్ చదివాను నేను. ఇంటర్మీడియట్ కూడా 1980-82 ఇక్కడ కంప్లీట్ అయింది నాకు. అయితే చదివిన కాలేజీలో పనిచేయడం వరకు పునర్జన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ అవకాశం అందించినటువంటి అధ్యాపక బృందానికి మొట్టమొదటిగా కూడా కాలేజ్ కాంపౌండ్ ప్రొడక్షన్, నెక్స్ట్ ఏఐటీ కోర్సుతో పాటుగా జనరల్ కోర్సు, వొకేషనల్ కోర్సు, వీటితో పాటు జనరల్ కోర్సు వచ్చేసి బైపీసీ, హెచ్ఈసి, ఎంపీసీ లేదప్పుడు హెచ్ఈసి, సిఎస్సి కోర్సులు అన్ని మీడియంలు ఉన్నాయి. స్టార్టింగ్లో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశారు, తర్వాత తెలుగు మీడియంగా కన్వర్ట్ చేయడం జరిగింది. ఇక చదివిన విద్యార్థులందరూ కూడా వివిధ రంగాలలో సర్వీస్ చేస్తూ గౌరవ సమాజానికి సేవ చేస్తూ తరిస్తూ ఉన్నారు. వారిలో నేను కూడా ఒక వ్యక్తి కావడము నాకు నా అదృష్టం భావిస్తున్నాను. అయితే ఈ అవకాశం వచ్చినటువంటి పూర్వ విద్యార్థులకు యాక్చువల్గా ఈ స్వర్ణోత్సవ వేడుకలు స్టార్ట్ చేయడానికి మూలం వచ్చేసి ఫస్ట్ బ్యాచ్ అండ్ 74 బ్యాచ్ అండి. మెయిన్గా మా ప్రొఫెసర్ వచ్చేసి సార్ ఇక్కడ అలిమిని జరుపుకుంటాం మేము అని చెప్పేసి ప్రిన్సిపాల్ని కలవడం జరిగింది. వాటితో పాటుగా అలిమినితో పాటుగా మాకు కూడా బోర్డు నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి అలిమిని జరపని చెప్పేసి ఫంక్షన్ జరపండి. పూర్వ విద్యార్థుల సహకారంతో కాలేజ్ నుంచి వాళ్ళ ఉత్తమ నిష్ణాతున్నటువంటి ఏరుకొని వాళ్ళతో అభివృద్ధి కార్యక్రమం జరపమని ఆదేశాలు వచ్చాయన్నమాట. దాంతోపాటుగా ఆ 74 పరివారం కూడా ముద్ర రావడం చేత మన ప్రిన్సిపల్ గారు కూడా 2 నెలల నుంచి ఫోర్స్ చేశారు. మేజర్గా ఫంక్షన్ జరపడానికి సారే కారణం ప్రిన్సిపల్ గారు కూడా వెంటబడి కంపల్సరీగా చేయాలి అని చెప్పేసి మన అందరూ ప్రోత్సహించారు. దాంతోపాటుగా దాదానటువంటి బుద్ధరాజశేఖర గారి పెట్టుగా ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళు ఒక అప్రోచ్ కావడం జరిగింది. సార్ మేము స్టార్ట్ చేయండి అని సరే చెప్పారు మాకు. వారికి కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత ఈ 2 రోజుల ఫంక్షన్ కూడా
భోజన కార్యక్రమం రన్ చేస్తున్నాను అని చెప్పేసి సార్ ధైర్యం ఇచ్చారు మాకు. ధన్యవాదాలు సార్. మాకు మా తరఫున కార్యక్రమం మీరు వింటున్నారు కానీ గవర్నమెంట్ అందరికి మీటింగ్ అయితే జోష్గా హాజరయ్యారు కానీ చెప్పినాను అయితే జోష్గా హాజరైనా కానీ చెప్పని నుంచి రెస్పాన్స్ రావడం లే. థ్యాంక్ యూ సార్. క్లాస్ అయితే పిల్లల్ని సైలెన్స్ చెప్పవచ్చు కానీ ఇప్పుడు సైలెన్స్ చెప్పని అందరూ చెప్పటి నుంచి సౌండ్ రావాలి మీ నుంచి. మీ రెస్పాన్స్ రావట్లేదు. థ్యాంక్ యూ. అయితే ఈ కార్యక్రమం శ్రీకాంచున్నటువంటి మన ప్రిన్సిపాల్ గారికి, వేదిక ఉన్నటువంటి మీకు అనేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా పూర్వ విద్యార్థులు మేడం వాళ్ళు చెప్పారు ఇందాక, చాలామంది దాతలు అడగగానే కొంతమంది స్పందించారు, అడగకుండా చాలామంది స్పందించి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. సో వారికి కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకాను అభివృద్ధి కార్యక్రమాల్లో ముందు పాల్గొంటారని, కళాశాల యాక్చువల్గా పూర్వ విద్యార్థిగా దాదాపు ఇక్కడ 82 హై స్కూల్ వరకు 82 కంప్లీట్ చేశాను నేను. 82 ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇదే క్యాంపస్లో మీతో పాటు నా సీనియర్స్ ఉన్నారు, మీలో జూనియర్స్ కూడా చాలామంది ఉన్నారు. సో అందరికీ ఈ సమావేశం హాజరైనందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా మీ వ్యాఖ్యానాల చేత, మీ స్పీకర్ చేత అందరినీ ప్రోత్సహించి మా పిల్లలకు కానీ మాకు కానీ దీవెనలు ఇస్తానని ఆశిస్తూ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి, వేదిక మన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నెక్స్ట్, ఈ కాలేజీలో చదివిన చాలామంది పిల్లలు చదువుల్లోనే కాదు క్రీడల్లో కూడా నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో అవార్డు సాధించారు. ఈ క్రీడా నివేదిక చదవాల్సిందిగా మా ఫిజికల్ డైరెక్టర్ పి లక్ష్మీరెడ్డి సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. బాబు వాలంటీర్స్, కొద్దిగా ఎండ ఎక్కువగా ఉంది, కొద్దిగా నీళ్లు తెచ్చి ఉండమ్మా గెస్ట్లకు. వాలంటీర్స్ ఎక్కడున్నారమ్మా? బ్లూ టీ షర్ట్, పింక్ టీ షర్ట్ వాలంటీర్స్ త్వరగా రండి. 1977-79 సంవత్సరంలో ఇంటర్ చదివే సంవత్సరంలో బనగానపల్లిలో సంవత్సరంలో కళాశాల విద్యార్థి వెంకటేశ్వర నాయక్ కబడ్డీలో అంతర్జాతీయ క్రీడ ఇండియా టీంలో మన కళాశాల నుండి ఈ అబ్బాయి కబడ్డీలో అంతర్జాతీయ క్రీడలో పాల్గొనడం జరిగింది. చూసండి, ఆయన ఒక్కడే 50,000 రూపాయలు ఇచ్చారు. మరియు కళాశాల నుండి మేము కూడా కొంత జమ చేసి ఈ అబ్బాయిని మలేషియాకు పంపించాము. మరి ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ అబ్బాయి మలేషియా అటు వెళ్ళొచ్చి దాదాపు 15 లక్షల రూపాయలు రెన్యుమరేషన్ కూడా ఇచ్చారు ఆ అబ్బాయికి. ఆ తర్వాత 2006 సంవత్సరంలో బనగానపల్లిలో జిల్లా క్రీడల్లో కబడ్డీ, ఖోఖో, హ్యాండ్బాల్, వాలీబాల్ క్రీడల్లో గెలిచి ఛాంపియన్షిప్ కళాశాల సాధించడం జరిగింది. ప్రిన్సిపల్ చెంగల్రాజు సారు, పీడి నేనుగా ఉన్నాము. 2006లో నంద్యాల డివిజన్ క్రికెట్ పోటీల్లో 31 టీంలు పాల్గొనగా మన కళాశాల జట్టు ఫస్ట్ ప్లేస్ విన్నర్స్గా విజయం సాధించి శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారి చేత, ప్రస్తుత ఎమ్మెల్యే గారి చేత షీల్డ్ తీసుకునడం జరిగింది. 2008 సంవత్సరం జాతీయ ఖోఖోలో మహేంద్ర అనే విద్యార్థి మహారాష్ట్రలో రాముడు నాయక్ కబడ్డీలో హైదరాబాద్లో పాల్గొన్నాడు. 2008 సంవత్సరంలో కాజా జాతీయ స్థాయి మహారాష్ట్రలో పాల్గొన్నాడు. ఆ అబ్బాయి కానిస్టేబుల్గా పావులపాడు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు. కాజా ఉంటే ఇమీడియట్గా స్టేజ్ పైకి రావాలి. తర్వాత 2009లో మహేంద్ర మధ్యప్రదేశ్లో, ఆ తర్వాత 2010లో 15 మంది రాష్ట్ర స్థాయి క్రీడలకు, 2011లో బాలచంద్రుడు జాతీయ స్థాయి ఖోఖో బెంగళూరులో పాల్గొనడం జరిగింది. కాజా ఈ అబ్బాయి కానిస్టేబుల్, నేషనల్స్ 2-3 వచ్చాయి. పావులపాడు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి ఉన్నప్పుడు జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ మరి నేషనల్స్, హై స్కూల్లో కూడా 2 నేషనల్స్ ఆడాడు. ఆ తర్వాత 2011లో మహబూబ్ రియాజ్లు జాతీయ స్థాయిలో పాల్గొనడం జరిగింది. 2015లో సాయి కృష్ణ సింగ్ క్రికెట్ జాతీయ స్థాయిలో ఆడడం జరిగింది. 2016లో అరుణ్ సింగ్ అబ్బాయి కూడా క్రికెట్లో జాతీయ స్థాయిలో పాల్గొనడం జరిగింది. అదే 2016 సంవత్సరంలో జునైద్ బాషా శివకుమార్ హ్యాండ్బాల్లో
జాతీయ స్థాయిలో పాల్గొన్నారు. ప్రిన్సిపల్ మేడం గారు సాలాబాయి మేడం గారు ఉన్నారు. ప్రస్తుత ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ కబడ్డీ టోర్నమెంట్లో కూడా పాల్గొనడం జరిగింది. 2018-19 నుండి ఇక మహబూబ్ బాబాషా అబ్బాయి నేషనల్స్ కూడా ఖోఖో ఆడాడు. 2019 నుండి క్రీడలు అనేటువంటిది కరోనా పీరియడ్ కాబట్టి ఆ తర్వాత జరగడం లేదు కళాశాలలో. నేను 2021లో రిటైర్డ్ అయినాను. ఇంతవరకు ఫిజికల్ డైరెక్టర్ ఎవరు కూడా రాలేదు. జిల్లాలో ఒక 5-6 మంది మాత్రమే ఉన్నారు. మున్ముందు అవకాశం కల్పిస్తే మన ఎమ్మెల్యే గారు కళాశాలకు, గతంలో కూడా ఎమ్మెల్యే గారు మన కళాశాలకు భోజన వసతి అయితే ఈరోజు నిన్న రేపు దాదాపు 3000 మందికి ఆయన భోజనం టిఫిన్ వసతి కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇస్రో వెళ్దామంటే ఒకసారి 4 బస్సులు కూడా ఏర్పాటు చేశారు. రాంపుల్లారెడ్డి గారికి, స్థలద నారాయణ రెడ్డి గారికి, ముఖ్య అతిథులైనటువంటి మన ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా సరే మన కళాశాలకు ఏం అడిగినా కూడా కాదనకుండా వారి సహాయ సహకారం అందిస్తున్నారు. వారి మేలు అనేటువంటిది పాఠశాలకు కానీ కళాశాలకు కానీ సహాయ సహకారాలు పూర్తిగా ఉన్నాయి. వారికి కళాశాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. స్పీచ్ పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మరి ముఖ్య అతిథిగా శ్రీ మాన్యులు గుడ్డా రాజశేఖర సార్ గారు మాకు 2018లో బ్రహ్మాండమైన ప్రోగ్రాం బోర్డు పుట్టి 50 సంవత్సరాలు అయింది కాబట్టి 2018లో వచ్చినప్పుడు డిసెంబర్లో చేశాము. తర్వాత మళ్ళీ సార్ పీరియడ్లోనే ఈ స్వర్ణోత్సవ వేడుకలు రావడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. మరి వారి తండ్రి గారికి వెంగళరెడ్డి గారికి పెద్ద పేరు ఉంది, దానకన్నుడు అని చెప్పేసి. తర్వాత నేను సారూరు నంద్యాలో ఆత్మకూరు అనుకున్నాను, కానీ వేల్పన్నూరు అన్నారు. వేల్పన్నూరు అంటే ఏంటని ఆలోచన చేశాను. చాలామంది వేల్పన్నూరు అంటున్నారు. మళ్ళీ గుర్తొచ్చింది ఇలవేల్పులు దేవతలు అని. కాబట్టి అట్లా దేవతల వరాలచే ఆ ఊరు ఆనందంగా ఉంది. మరి సార్ కూడా ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మనము సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా, అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఏమ్మా మీ సమస్య ఏమి 5 నిమిషాల్లో పరిష్కరించే ఎమ్మెల్యే గారు, గొప్ప గుణం ఉంది. సార్ కూడా పెద్ద స్థాయికి వెళ్ళాలని మేము అనుకుంటూ ఉన్నాము. మరి తర్వాత పూర్వపు విద్యార్థులు ఆ ప్రసాద్ గారు వచ్చి సార్ ఇట్లా మేము అల్యూమిని జరుపుకుంటామని 2020 సంవత్సరం కదా, గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటే బాగుంటుంది, మీరేమన్నా చేస్తారన్నారు. ఇక్కడ ఎవరు సహకరిస్తారు, మాకు చాలా కష్టంగా ఉంది, కాలేది పడిపోయే స్టేజ్లో ఉంది అని చెప్పేసి అంటే ట్రై చేద్దాం సార్ అన్నారు. అప్పుడు మేము ఎమ్మెల్యే సార్ గారిని ముందుగా కలిసి ఆయన ఆజ్ఞ తీసుకుని మరి భోజన కార్యక్రమాలకు 2 days అయినా కూడా మీరు ఎదురు చూడొద్దు వెళ్ళండి అని చెప్పినాడు. మరి సార్ ఆజ్ఞతో మాకు ఇవాళ వైభవంగా, అంటే ఒక సినిమా హాల్లో కూడా ఇంతమంది 2 గంటలు కూర్చోరు, రంగరంగ వైభవంగా జరుగుతూ ఉందంటే పెద్ద స్థాయిలో ఆనందపడుతూ ఉన్నాము. మరి వచ్చిన పూర్వపు విద్యార్థులకు, ఆ పూర్వ ప్రముఖులకు అందరికీ కూడా మా యొక్క స్వాగతం, సుస్వాగతం. నేను ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయదలుచుకున్నాను. మా సార్ వాళ్ళందరూ చెప్పినారు. ఒక చిన్న గేయ రూపంలో స్నేహం అంటే ఎలా ఉంటుందో చెప్తాను. ఎందుకంటే ఈ కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు బాటనీ లెక్చరర్ కుమార్ గారు మరి వాళ్ళ శిష్యులు ఆ సారు సన్మానం చేయాలి, ఇది సార్ మా కోరిక అన్నారు. అంటే గురువులకు ఈ విధంగా రిటైర్డ్ అయిన వాళ్ళు 30 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళని తలుచుకొని మళ్ళీ మేము చేస్తున్నామంటే ఆ గురువు గారు మరి ఇక్కడికి మనకు వచ్చి మన ముందు ఉన్నారు. ఇక్కడ గురు పూజ జరుగుతూ ఉంది. మరి అందరూ కూడా ఆ సార్కి మనం శిష్యులం అవుతాము. వాళ్ళ శిష్యులే కదా సార్, మేమందరము కూడా మీకు శిష్యులం సార్, నమస్కారము. మరి ఇంకా స్నేహితం ఎలా ఉంటుందో ఒక పాట రూపంలో చెప్తాను. ముదావహం ముదావహం ఇది పేరు. ప్రియతమా మీదు రాక మాకు ముదావహం, నేస్తమా నీతోటి సహవాసం మాకు ఏమో ఆశావహం. మీ స్నేహం మాలో నా తెచ్చింది కొంగొత్త ఉత్సాహం, కలిసిపోయి ఉండాలి మనమేమో జీవితాంతం. అడుగడుగులు కలిసి నడిచి చూపిద్దాం ఆదర్శం, మనకిక్క ఎదురే లేదని
కొత్త చరితను సృష్టిద్దాం, కొత్త చరితను సృష్టిద్దాం. కుచేలుడు శ్రీకృష్ణుల బాల్య స్నేహము పరిఢవిల్లదా ఉన్నంత వరకు భూమ్యాకాశం. రారాజు సుయోధన కన్నుల మిత్రత్వం లోకాలకే కాలేదాదర్శం. ఆ కృష్ణుడే చేరమన్న కర్ణుడిని పాండవ పక్షం చెలివినేమో వీడక దుర్యోధనుడికి అందించకాదా ఆ పన్న హస్తం. ప్రాణం ఒడ్డుదాకా పోరాడి మిత్రుడికై అర్పించేను తన ప్రాణం. భారత చరిత్రలో నిలిచిపోయింది మహారథి కర్ణ పర్వం, మహారథి కర్ణ పర్వం. ఏ కాలమైన స్నేహం ఏమో అజరామజరం చిగురిస్తూ ఉంటది ప్రవర్తమానమై బాల్య స్నేహము, ప్రవర్తమానమై బాల్య స్నేహము. వనవాసంలో కుదరంగ రామ సుగ్రీవ స్నేహము నరవానరుల మధ్యన నడిచేను మైత్రీ బంధము. వాలిని ఉదయించి సుగ్రీవుని రాజుగా చేసేను రామ స్నేహము. సీతమ్మ జాడను తెలుసుకోగా కదిలింది వానర సైన్యము. దక్షిణ దిశగా కది ఆ సముద్రానికే వారధి కట్టి ఇతర పెద్దలు, డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు అందరికీ నమస్సుమాంజలు. అలాగే కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ స్టాఫ్ ఈ స్వర్ణోత్సవాల్ని ఇంత గ్రాండ్గా చేస్తున్నందుకు ఆ స్టాఫ్కు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది గోల్డెన్ జూబ్లీ కదా, గోల్డెన్ జూబ్లీ ఇంతమంది గోల్డ్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చారు. మీరంతా ఓల్డ్ స్టూడెంట్స్ కాదు, గోల్డ్ స్టూడెంట్స్. మీ గోల్డ్ స్టూడెంట్స్ కాబట్టి ఇక్కడ గోల్డెన్ జూబ్లీ చేస్తున్నారు. మీరు పిల్లలుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. 16 ఏళ్ళు 20 ఏళ్ళ లోపల ఇక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు తండ్రులుగా, తాతలుగా అన్ని రకాలుగా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. నేను అనుకున్నాను ఇంతమంది కలుస్తారా అనుకున్నాను. నేను ఇది సాధ్యమవుతుందా అనుకున్నాను. కానీ మీకు అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. మీరందరూ కలిశారు, విత్ ఫ్యామిలీస్తో వచ్చారు. మీకందరికి కూడా మా హై స్కూల్ తరఫున, కాలేజ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజంగా మీరు ఓల్డ్ ఈజ్ గోల్డ్గా నిరూపించుకున్నారు. ఎక్కువ టైం నేను తీసుకోను. సో మీరు ఎంజాయ్ చేసే టైం కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే. ఇప్పుడు ఆవుల వెంకట నారాయణ రెడ్డి గారు మన సెరికల్చరు మరియు అగ్రికల్చర్ క్లాస్ రూమ్లను పునర్మించుటకు 15 లక్షల రూపాయల చెక్కును మన గౌరవనీయులు ఎమ్మెల్యే ద్వారా శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి ద్వారా గౌండ్ అయిన బాషా ఖాన్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. బాషా ఖాన్. శాసనసభ్యులు శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారికి, వేదికను అందించిన పెద్దలకు, అధ్యాపకులకు, ప్రిన్సిపల్ గారికి మరియు మీడియా మిత్రులకు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా క్లాస్మేట్స్కు ప్లస్ మా సీనియర్స్, జూనియర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇవాళ ఈ వేదికను పంచుకోవడానికి నాకు చాలా ముఖ్యమైన రోజులు. ఒకటేంటంటే నా ప్రియమిత్రుడు రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం, ఆయనతో పాటు నేను కూడా వేదికను పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. రెండోది, నేను చదువుకునే స్కూల్లో నా క్లాస్మేట్స్తో పాటు అందరి ముందు వాళ్ళతో పాటు నేను ఇక్కడికి వచ్చి నా వంతు సాయంగా ఈ కాలేజీకి
చిన్న సహాయం చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన కాలేజీ యాజమాన్యానికి, తర్వాత నా గురువులకు అందరికీ నమస్కరించి పాదాభివందనం చేస్తున్నాను. ఇలాంటి అవకాశము నాకు భగవంతుడు ఈ రూపంలో ఇచ్చినాడు ఈ స్కూల్కు నాకు. సో భవిష్యత్తులో కూడా ఎలాంటి అవకాశం ఉన్నా కానీ నా వంతు సహాయం చేయడానికి నేను ముందుకు వస్తాను. టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మా మిత్రుడు కూడా తొందరగా వెళ్ళే ప్రోగ్రాం ఉన్నాడు, అందుకని క్షమించగలరు. మళ్ళీ ఇంకోసారి బిల్డింగ్ ఓపెనింగ్ అప్పుడు మళ్ళీ ఇలాగే కార్యక్రమం చేసుకొని అందరం కలుద్దాం. అందరికీ నమస్కారం. స్టూడెంట్ అయిన మన కరివేన నివాసి, ద ఫేమస్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు, గాయత్రి ఎస్టేట్లో కొన్ని సంవత్సరాలు 40-50 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు శ్రీ డాక్టర్ బి శంకర శర్మ గారిని కొద్ది ముఖ్యమైన మాటలు మాట్లాడాల్సిందిగా వినయంగా కోరుచున్నాం. బుడ్డ రాజశేఖర రెడ్డి గారు మరియు చాలామంది అతిరథ మహారథులు, ముఖ్యంగా మా టీచర్ బాటనీ లెక్చరర్, బాటనీ జువాలజీ రెండు ఆయనే చెప్పాల్సి వచ్చింది ఫస్ట్ బ్యాచ్ కాబట్టి. ఫస్ట్లో ఇంగ్లీష్ మీడియంలో చెప్తూ ఉన్నాడు, తర్వాత మేమంతా ఇంగ్లీష్ మీడియమే కావాలంటే పైనుంచి ఆర్డర్ వచ్చింది. కానీ తప్పుగా చెప్పినారు, ఎవరో తెలుగు మీడియం అడిగినారు, మేము అడగలేదు. ఇంగ్లీష్లోనే చదువుకోవాలా, బికాజ్ ఇంగ్లీష్ ఈజ్ ద వరల్డ్ విండో టు ద వరల్డ్. ఇప్పటికి కూడా ఇంగ్లీష్కి ఉన్న చాలా వాల్యూ ఉంది, పోవడం లేదు. వాళ్ళ మాతృభాష మీద మనకు ప్రేమ ఉండొచ్చు కానీ ఇంగ్లీష్ నిర్లక్ష్యం చేయడానికి లేదు, మార్గం లేదు. ఎందుకంటే ఒక ఇంగ్లీష్తోనే నువ్వు వరల్డ్ మొత్తం తిరిగి రావచ్చు. పక్కనుండే తమిళనాడుకు పోయినా, కర్ణాటకకు పోయినా, ఒరిస్సాకు పోయినా నీకు ఇంగ్లీష్ వస్తేనే నువ్వు ఆ మటుకు మనగలవు. కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఉందో లేదో ఇప్పుడు నాకు తెలియదు, కానీ లేకుంటే మళ్ళీ ప్రయత్నం చేసి ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మొన్న వచ్చినప్పుడు లెక్చరర్స్ కూడా చెప్పాను, ఉంది, వెరీ నైస్ ఆఫ్ యూ. తర్వాత మోటివేషనల్ స్పీకర్స్ను పిలుచుకొచ్చి అప్పుడప్పుడు స్టూడెంట్స్కు క్లాసెస్ చెప్పి ఇన్స్పైర్ చేయమని ఇంకొక విషయం నేను చెప్పాలని మొన్న లెక్చరర్లు వచ్చి చెప్పాను. తర్వాత నెలకొకసారైనా 2 నెలలకు ఒకసారైనా ఎమ్మెల్యే గారిని జస్ట్ అలా ఊరికే పిలుచుకొచ్చి కాలేజీలో ఈవీవీ ఉంది అని ప్రోగ్రెస్ రిపోర్ట్ చేస్తే ఆయన ఒక డిపిఆర్ ప్రిపేర్ చేసుకొని మన లోకేష్ గారిను ఎవరినో కలిసి దీనికి కావాల్సినవి గ్యారంటీ తెప్పియగలరు. నేను అందుకు ఎమ్మెల్యే గారిని మరి కోరుకుంటున్నాను. తర్వాత ఇంకొక చిన్న సలహా ఇచ్చి నేను ముగిస్తాను ఎక్కువసేపు, ఎందుకంటే భానుడి ప్రతాపం చూపిస్తున్నాడు పూర్వ విద్యార్థుల మీద, ఇప్పుడుండే విద్యార్థుల మీద. ముఖ్యంగా ఈ వాతావరణంలో ఒకటి నేను అబ్జర్వ్ చేసింది, చెట్లు చాలా తక్కువ ఉన్నాయి. అలాంగ్ ద వాల్ ప్లాంటేషన్ జరపాలి. మీరు ఎమ్మెల్యే గారిని పిలిచి ఒక క్లీన్ అండ్ గ్రీన్ ఉత్సవాన్ని జరపమని నేను కోరుకుంటున్నాను. అలాంగ్ ద కార్పెట్, ఆ ప్రహరీ గోడ వెంబడి మంచి చెట్లు వేసి కొన్ని పూల చెట్లు కూడా వేస్తే మనసు చాలా, పిల్లలకు ఎవరైనా డిప్రెషన్ ఉన్నా ఏమున్నా కొద్దిసేపు ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే వితౌట్ వేస్టింగ్ ద గ్రౌండ్ ఏరియా ఆ పక్కలకు చెట్లు వేయాల్సిన అవసరము చాలా ఉందని గుర్తు చేశాను. తర్వాత ఈ కాలేజీకి ఇంకేమన్నా అవసరం ఉన్నా మా ఫస్ట్ బ్యాచ్లో ఉండే ప్రసాద్ను మీరు సంప్రదిస్తే మేము తప్పక దానికి తగిన విధంగా మీకు ఆర్థికంగా సహాయం చేస్తాము. ఇంకా చాలా బ్యాచ్ల వాళ్ళకి తెలియదు, 25 years తర్వాత సిల్వర్ జూబ్లీ జరిపితే అప్పుడుండే ప్రిన్సిపాల్ ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన ఆపర్చునిటీ మిస్ అయినాడు. రఘురామాచార్యుల గారికి ఆపర్చునిటీ దక్కింది. ఆయన ఈ చరిత్రలో నిలబడిపోతాడు. మన శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర రెడ్డి గారు, మరియు ఇక్కడ ప్రిన్సిపాల్ గారు, మరియు ఫస్ట్ బ్యాచ్కి విద్య నేర్పించిన సిఎస్ కుమార్ గారు, వీళ్ళంతా కూడా చరిత్రలో నిలబడిపోవాలా. ఇది శాశ్వతము, మనమంతా అశాశ్వతమైన ఈ శాశ్వతానికి మనం సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను. బట్ ఐ విష్ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ ఫర్ దిస్ కాలేజ్ అండ్ ఆల్ ద పీపుల్ హు హావ్ కమ్ హియర్. ఆత్మకూరు దగ్గర ఉండే కరివేన గ్రామమే కాబట్టి మన ఆత్మకూరు మండలము, మన శ్రీశైలము ఎప్పటికీ కూడా డెవలప్ అయ్యి బాగుండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన ఏవి నారాయణ రెడ్డి గారు ఏదైతే మనకు రూమ్లను పునర్మించుటకు వాళ్ళు ఒక గౌండ గారిని కాంట్రాక్ట్ ఇచ్చేసినారు, ఆ చెక్కును ఏవి నారాయణ రెడ్డి సారు మరియు గౌరవనీయులు ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా గౌండకి అందజేయాల్సిందిగా కోరుచున్నాము. మిస్టర్ బాషా ఖాన్, ప్లీజ్ డయాస్ మీదకి రండి. మా గవర్నర్ సారు, గోవిందరాజు సార్ ఇద్దరు తోడుగా వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ సార్.
ప్లీజ్ సిటెడ్ సార్. బాషా ఖాన్ సార్, ప్రిన్సిపాల్ సార్. అన్న కొంచెం అన్న పిల్లరా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నారాయణ రెడ్డి గారికి, మన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సైంటిస్ట్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా వినయంగా కోరుచున్నాం. వేదిక గారికి, మా సీనియర్స్ అయినటువంటి అతిథులకి, ముఖ్య అతిథులకి, ఉపాధ్యాయులకి, మా సీనియర్స్కి, ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్కి అందరికీ నమస్కారం. మేము కర్వెన్లో పుట్టాము. 1992లో మేము ఇంటర్మీడియట్ చదివాము. అప్పుడు ఎంపీసీ తెలుగు మీడియం, తర్వాత డిగ్రీ సిల్వర్ జూబ్లీ కాలేజ్ చదివాము. అక్కడ ఎంపీసీ తెలుగు మీడియం, ఎంఎస్సి ఫిజిక్స్ వెళ్ళాము, అక్కడ ఇంగ్లీష్ మీడియం. సడన్గా తెలుగు మీడియం టు ఇంగ్లీష్ మీడియం షిఫ్ట్ అయ్యేటప్పటికి ఇందాక సార్ చెప్పినట్టు చాలా కష్టమైంది. తర్వాత ఎంఎస్సి ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్లో ర్యాంక్ 20 ఉండేది. ఎంఎస్సి సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ర్యాంక్ 1 గోల్డ్ మెడల్ వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే నా గ్రేట్నెస్ అని చెప్పట్లేదు. మనం ఎంతగా నలిగితే మనలో నుంచి అంత నాలెడ్జ్ బయటకు వస్తుంది. నేనేమనుకున్నా అంటే, మేము అలా చదివిన తర్వాత ఎంఎస్సి ఫిజిక్స్ అయిన తర్వాత పిహెచ్డి జాయిన్ అయినాను. డిఆర్డిఓలో సైంటిస్ట్గా 2002లో జాయిన్ అయ్యాను. సైంటిస్ట్ అయినప్పుడు ఫస్ట్ మీ వర్క్ విత్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ తర్వాత అగ్ని మిసైల్ సిస్టమ్ డెవలప్మెంట్లో నేను ప్రాజెక్ట్ డైరెక్టర్గా చేశాను. ఆ తర్వాత మన ఊరు నుంచి వచ్చిన వాడిని కాబట్టి మనకి ఇక్కడ కష్టాలు ఏంటో తెలుసు. మీకు ఆవులు ప్లాస్టిక్ని తిని చనిపోతున్నాయని తెలిసి చూసి మట్టిలో కలిసిపోయేటువంటి ఒక పాలిథిన్ క్యారీ బ్యాగ్ బదులు మట్టిలో కలిసిపోయేటువంటి మొక్కజొన్నతో తయారు చేసినటువంటి బ్యాగ్ తయారు చేసేసాము. అందువల్ల ఆవులు తిన్నా కూడా చనిపోకుండా చేయగలిగాము. ఇవన్నీ ఒక్క ఎడ్యుకేషన్ వల్లనే జరుగుతుంది. ఎందుకంటే మేము ఏమి లేని టైంలోనూ మేము ఈ స్టేజ్కి వెళ్ళి ఈ పాలిథిన్ బదులు ప్రత్యామ్నాయం కనుక్కున్న తర్వాత నేను ప్రైమ్ మినిస్టర్ని కూడా కలగలిగాను అంటే ఒక్క ఎడ్యుకేషన్ వల్లనే జరిగింది అని నేను ఇది సభాముఖంగా చెప్తున్నాను. ఇంకా రెండవది, ప్రతి ఒక్కరికి ఒకటి అనిపిస్తుంటుంది ఏంటంటే, మేము ఏం లేని స్థానంలో ఉన్నప్పుడు మేము ఇంత అడిగామంటే ఇప్పుడున్న పిల్లలకి అన్నీ ఉన్నాయి, మనం తల్లిదండ్రులకు అన్నీ వస్తున్నాము, కానీ వాళ్ళు ఎంతవరకు చదువుతున్నారు అనేది ఒక క్వశ్చన్ ఉంది. అందుకే నా ఉద్దేశం ఏంటంటే, పిల్లలకు ఏదంటే అది ఇవ్వకండి, వాళ్ళకి ఏది కావాలనో అది మాత్రం జాగ్రత్తగా ఇవ్వండి. దానివల్ల వాళ్ళు ఉత్తములుగా తీర్చిదిద్దుతారని నమ్ముతాను. ప్రతి ఒక్కరికి 4 రుణాలు ఉంటాయి: దేవ రుణం, ఋషి రుణం, గురు రుణం అండ్ పితృరుణం. గురు రుణం అంటే మన గురువుకు శుశ్రూష చేసి మనం తీర్చుకోవాలి, కానీ ఇప్పుడు మనకు ఆ పరిస్థితి లేదు. ఆ గురు రుణాన్ని మనం ఈ కాలేజీకి ఏదైనా సహాయం చేసి తీర్చుకోవాలని నేను అందరినీ కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గోల్డెన్ జూబ్లీ వేడుకలన్నీ విజయవంతంగా సాగించినందుకు ఈ కాలేజీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన ఇంట్లో 60 ఏళ్లకు షష్ఠి పూర్తి అనేవి చేస్తారు, అది కన్నపిల్లలు చేసేది. ఇక్కడ నాకు 70 ఏళ్లకు మా శిష్యులంతా చేరి ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ పెద్దల సమానంతో కూర్చోబెట్టారు. నాకు అపాయింట్మెంట్ ఇక్కడ వచ్చిన నేను ఫీల్ అయ్యేది ఏమంటే, ఇక్కడున్న వాళ్ళందరూ కూడా పైకి వచ్చేసారు. తెలుగు మీడియంలో చదివారు, ఆర్థికంగా చాలా వెనకపడిన వాళ్ళు, కానీ ఈరోజు పైకి వచ్చారంటే నా యొక్క బోధన వల్ల కాదు. నేను ఎంతో తెచ్చుంటాను పిల్లల్ని పైకి రావాలని, కానీ వాళ్ళు కష్టపడి పైకి వచ్చారు. కష్టం అంటే ఉద్యోగం రాదని మీరంతా అనుకుంటున్నారు, ఏదో ఒక రెసిడెన్షియల్ కాలేజీలో చదివితేనే వస్తుంది అనుకుంటున్నారు. తప్పు. మీరు ఎక్కడైనా చదవండి, గవర్నమెంట్ కాలేజీలో అయినా చదవండి, ఆ వేగము ఆ జ్ఞానము మీలోనే ఉంది. మీరు ఆత్మధైర్యాన్ని పెంచుకొని పైకి రాగలరు అనే దానికి నిదర్శనం వీళ్ళందరూ. ఒక పొలిటీషియన్ కానీ, ఒక సైంటిస్ట్ కానీ, ఒక డాక్టర్ కానీ, ఎవరైనా తీసుకోండి, వీళ్ళు మీకు మోటివేషన్గా ఉంటారు.
దానికి ఈ 50 సంవత్సరాల రజతోత్సవము మనం ఏ ఉత్సవం జరుపుకుంటున్నామంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో నేనంతా పేరెంట్స్నే చూస్తూ ఉన్నాను, ఓల్డ్ స్టూడెంట్స్ చూస్తున్నాను, ప్రజెంట్ స్టూడెంట్స్ని చూడలేదు. వాళ్ళే ఇప్పుడు రిక్వైర్డ్. తప్పట్లు కొట్టాలంటే ప్రజెంట్ స్టూడెంట్స్ కొడితే, వాళ్ళ తల్లిదండ్రులు కొడితే, చిన్నప్పుడు జోలపాట్లు పాడుకునేదానికి అమ్మనే పాడేది. ఇప్పుడు మొబైల్ వచ్చేసినాయి. దయచేసి అందరు మొబైల్ ఇవ్వద్దండి, పిల్లల్ని చదువుకునేదానికి ప్రమోట్ చేయండి. మీరందరూ మీ కన్న పిల్లలు, మునవాళ్ళు, మునిమనవాళ్ళు అందరూ కూడా పైకి వస్తారని ఆ భగవంతుడు ఆశిస్తాడు. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ వాక్ ఆఫ్ లైఫ్ విత్ గుడ్ హెల్త్. థ్యాంక్ యూ సార్. మన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ప్రియమిత్రులు రాజశేఖర రెడ్డి గారు, శాసనసభ మెంబర్, ఇంకా సీనియర్స్, కొంతమంది జూనియర్స్, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, స్టూడెంట్స్కి మరొకసారి నా నమస్కారం. నాది ఇక్కడే అబ్దుల్లాపురం అనే ఒక గ్రామం. అబ్దుల్లాపురం నుంచి సుమారుగా 3 కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చి వెలుగోడ్లో బస్ ఎక్కి వచ్చి చదువుకున్నాను. నా సీనియర్ మహేశ్వర రెడ్డి నాకు ఫ్రెండ్ తీసుకొచ్చేవాడు. ఫస్ట్ టైము ఊరు దాటి రావడం. చాలా కారణాలు, ఇక్కడ ఎందుకు చదువుకోవాల్సి వచ్చింది, వేరే చోటికి ఎందుకు వెళ్ళలేదు, స్కూల్ ఫస్ట్ అయినా కానీ అని చెప్పేసి చాలా కారణాలు. బట్ అది ఒక డెస్టినీ. సో ఇక్కడ ఈ కాలేజీలో సెకండ్ బ్యాచ్ 75-77 బ్యాచ్లో బైపీసీ గ్రూపులో ఇంటర్ చేసి, తర్వాత బిఎస్ అగ్రికల్చర్ తిరుపతిలో బిఎస్ అగ్రికల్చర్కి వెళ్ళి, తర్వాత ఎంఎస్సి పిహెచ్డి డాక్టరేట్కి ఢిల్లీలో ఐఆర్ఐ అని చెప్పేసి ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్లో పిహెచ్డి చేసి, తర్వాత ఈ సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్ ఎగ్జామ్ రాయడం జరిగింది. దాంట్లో సెలెక్ట్ కావడం. ఈ విధంగా కేరళలో చాలా బాగా నేను కేరళలో పనిచేశాను సుమారుగా 15-20 సంవత్సరాలు. ఒక 10 సంవత్సరాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా పనిచేశాను. కడపలో 2 సంవత్సరాలు, తర్వాత జాయింట్ సెక్రటరీ ఇరిగేషన్గా 3 సంవత్సరాలు. ఇక్కడ ప్రతి సంవత్సరం నేను మా ఊరికి వచ్చేవాడిని. మా క్లాస్మేట్స్ ఒకరిద్దరితో మాట్లాడి మన కాలేజీకి వెళ్దాము. అక్కడ నాకు ముఖ్యంగా కాలేజీ చూడడం కంటే కూడా ఇప్పుడు ఉన్న విద్యార్థులకి మోటివేషనల్, మన డాక్టర్ గారు చెప్పారు, మోటివేషనల్ సెషన్స్ ఏమైనా పెట్టాలని చెప్పేసి ఆలోచన ఉండేది, కానీ అది సంహౌ వీలు కాలేదు. నాకు మా ముఖ్యమైన ఒక గురువు చెప్పేవారు, అడగంది ఏది చెయ్యొద్దు, దానికి అంత విలువ ఉండదు అని చెప్పేసేసి. మేబీ అది నిజమో కాదో తెలియదు, కానీ సంహౌ ఇక్కడి నుంచి కూడా దానికి కావాల్సినంత ఒక ఇన్వైట్ కానీ ఒక కాల్ చేయడం కానీ జరగకపోవడం వల్ల రాలేకపోయాము. అది ఐ థింక్ అది ఒక మిస్టేక్ అనిపిస్తుంది, వచ్చిండాల్సింది. కానీ ఇప్పటికీ ఆలస్యం లేదు, రిటైర్ అయినాము, ఫ్రీ టైం ఉంది. ఇప్పటి విద్యార్థులకి మోటివేషనల్ సెషన్స్ ఏవైనా నడిపిస్తే తప్పకుండా నేను వస్తానని చెప్పేసి నేను చెప్తున్నాను ఈ సభ సందర్భంగా. అఫ్ కోర్స్ చాలామంది దాతలు ఈ కాలేజీ అభివృద్ధి కొరకి సహాయం చేయడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేంటి, మిగతా సౌకర్యాల ఏర్పాటుకు. కానీ మా 75-77 బ్యాచ్ తరపున నేను ఒక సహాయం కాదు, ఒక అసిస్టెన్స్గా నేను చెప్తున్నాను. మన స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి ఇప్పుడు మిగతా ప్రైవేట్ కోచింగ్ కానీ ప్రైవేట్ స్కూళ్ళకు పోలేక వచ్చే స్టూడెంట్సే ఇక్కడ మన కాలేజీలో వచ్చేది. చాలా ఎకనామికల్గా అంత వెల్ ఆఫ్ కాకుండా ఉండే ఫ్యామిలీస్, కుటుంబాల నుంచి వచ్చే
విద్యార్థులే ఉంటారు, విద్యార్థులే ఉంటారు. వారికి ప్రోత్సాహంగా, వారిని ఎంకరేజ్ చేయడానికి, వారిని ఇంకా ముందంజలోకి తీసుకుపోవడానికి ఒక ఎంకరేజ్మెంట్గా, ఒక స్కాలర్షిప్ లాగా మన కళాశాల యాజమాన్యం ఆలోచిస్తే దానికి కావలసిన నా వంతు ఒక 2 లక్షలు నేను విరాళంగా ఇవ్వదలుచుకున్నాను. మా మిగతా బ్యాచ్మేట్స్ నేను కాంటాక్ట్ చేసి మన ప్రసాద్ గారు నాతో మాట్లాడినారు. 74 బ్యాచ్ వారి దగ్గర నుంచి డీటెయిల్స్, మా క్లాస్మేట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు డీటెయిల్స్ అన్ని తీసుకొని వారి సహాయంతో కూడా అంతా కలిపి ఒక ఎండోమెంట్ కానీ లేకపోతే ఒక కార్పస్ లాగా క్రియేట్ చేసి దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్తో స్టూడెంట్స్కి ఎంకరేజ్మెంట్ ఎందుకంటే నాకు తెలిసింది, నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చాను. పల్లెటూరులో ఉంటూ 2 పూటల గడవడమే కష్టంగా ఉండే ఒక సిచ్యువేషన్ నుంచి వచ్చాను. అయినా ఒక పొజిషన్కి వెళ్ళగలిగాం అంటే పొటెన్షియల్, మనలో సామర్థ్యత, మన పిల్లల్లో ఉన్న సామర్థ్యత మనకు అంతూ లేదు, తెలియదు. ఉన్న సామర్థ్యం ఎటువంటిదంటే సముద్రం అంత గొప్పది, సముద్రం అంత లోతు, సముద్రం అంత వెడల్పు ఉన్న సామర్థ్యంని దాన్ని మనము వెలికి తీసుకురాగలిగే పద్ధతులు కానీ, ఆలోచనలు కానీ, ఎంకరేజ్మెంట్లు కానీ చేస్తే తప్పకుండా మన విద్యార్థుల్లో చాలా మంది ఇంకా గొప్ప పొజిషన్స్లోకి వెళ్తారు. మన దేశానికి కావాల్సిన సేవ అందిస్తారని చెప్పేసి నా గట్టి నమ్మకం. అదృష్టవశాత్తు ఇక్కడ నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు మా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద రాజాకు తెలుసు, మన ఎమ్మెల్యే గారికి, ఒక 6,000 ఎకరాలు ఫస్ట్ టైము శ్రీశైలం ప్రాజెక్ట్ కింద. శ్రీశైలం ప్రాజెక్ట్ అంటే కనుక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, ఇరిగేషన్ కాంపోనెంట్ ఉండేది కాదు. అటువంటిది ఫస్ట్ టైము విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, నేను జాయింట్ సెక్రటరీగా ఇరిగేషన్లో ఉన్నప్పుడు మిగతా సెక్రటరీ వాళ్ళ ప్రోద్బలంతో ఒక 6,000 ఎకరాలకి నీళ్లు ఇప్పించడం జరిగింది. అదే ఇప్పుడు తెలుగు గంగ కింద ఎస్ఆర్బీసీ అయితేనండి, తెలుగు అయితేనేంటి, ఆ ప్రాంతాలు సస్యశ్యామలంగా 2 పంటలతో అభివృద్ధిలోకి వచ్చాయి. చాలా సంతోషం, ఒక్కొక్కసారి అనుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆ విధంగా చేయగలిగే చాలా ఆపర్చునిటీస్, చాలా అవకాశాలు ఉన్నాయి. అది చేయడానికి మన పిల్లల్ని ముందుకు పంపించాలి, మన పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఆ ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, సరే మన దాతలు ఉన్నారు, నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు తప్పకుండా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు. అది క్రియేట్ చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కానీ ఆ ఎంకరేజ్మెంటు, ప్రమోషను, మోటివేషను, ఒక డైరెక్షను చాలా అవసరం. హ్యాండ్ హోల్డింగ్ ఎక్కడో ఒక చోట చిన్న దాంట్లో అడ్డుపడి ఉంటుంది. అది కనుక ఇక్కడ చదివే విద్యార్థులందరికీ మై బెస్ట్ విషెస్. ఇప్పుడు ప్రపంచం చాలా ఆపర్చునిటీస్ ఉన్నది. ఇప్పుడు ఉన్నంత కన్వీనియన్స్ మన విద్యార్థులకు ఎప్పుడూ లేదు. కాకపోతే చాలా నెగటివ్స్ కూడా ఉన్నాయి. ఆ నెగటివ్స్ని ఓవర్కమ్ చేస్తూ పాజిటివ్స్లోకి ముందుకు వస్తే చాలా పొటెన్షియల్, చాలా హోప్ఫుల్గా ఉంది ఈ ప్రపంచం. ఆ హోప్ఫుల్ టార్గెట్స్ని అచీవ్ చేయడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి మరొకసారి ఆశిస్తూ, ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపల్ గారు నాతో మాట్లాడినారు. మై వైఫ్ మాల్తి, we came morning 6 o'clock, started Hyderabadlo, we dropped in here. Thank you. I'm very happy to participate in this. I'm there for any support here, but mostly to encourage the students. That's what I wish to promote, I wish to contribute. So I wish you all the best, and thank you very much for all my elders, all my teachers. Of course, CS Kumar sir to naku anta సంబంధం లేదు, కానీ మా టీచర్స్ కొంతమంది, రామయ్య గారు కామర్స్, మాకు కామర్స్ కాకపోయినా కానీ బట్ మంచిగా స్నేహితుడిగా ఉండేవారు. రామరెడ్డి గారు బయాలజీ మా బ్యాచ్కి వచ్చిన వాళ్ళు. బట్ సమ్హౌ టైమ్ ఈజ్ నాట్ ఇనఫ్ టు మీట్ దెమ్. అండ్
many of them are not here no more. So I pray for the peace of their souls, and I wish you all the best. I wish grand success for this college. Thank you very much. థ్యాంక్ యూ సార్. మేము మాకు ఒక ఐఎస్ఆర్ ఓల్డ్ స్టూడెంట్స్ ఇంతమంది ఉన్నారు కాబట్టి విద్యార్థుల భవిష్యత్తును బంగారు పాటగా తీర్చిదిద్దడానికి ఆర్థికంగా అవసరం ఉంది కాబట్టి ఆ స్కాలర్షిప్ను అప్లై చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన జూనియర్ కాలేజ్ ఫౌండరు శ్రీ కీర్తిశేషులు వెన్న రామకృష్ణారెడ్డి గారి తనయులు వెన్న రాఘవరెడ్డి గారి వెన్న భోగిరెడ్డి గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఉపాధ్యాయులు పెద్దలు రానారెడ్డి గారికి, మిత్రుడు శంకర్ శర్మ అందరికీ, మీకు నా తోటి బ్యాచ్ వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ నా నమస్కారములు. ఇక్కడ జూనియర్ కాలేజ్ ఏర్పడడానికి 74-75లో మన ప్రాంతం అంతా కూడా మన తాలూకా మొత్తం కరువు ప్రాంతంగా ఇవాళ ఊగా ఇట్లా చిటుకేస్తే లక్షలు రాలుతున్నాయి. ఆనాడు చిటుకు కాదు, రక్తం తీస్తే కూడా రూపాయి వచ్చేది కాదు. కరువు ప్రాంతమైన ఈ ప్రాంతంలో మన పిల్లలు చదువుకోవడానికి మా తండ్రి గారు, తోటి సహాయులు, పెద్ద ఆయన ఎంగళరెడ్డి అందరికీ ఒక గ్రూప్గా ఏర్పడి పార్టీలకు ఖచ్చితంగా ఇక్కడ ఒక జూనియర్ కాలేజీ కావాలా, మన పిల్లలు ఎక్కడో పోయి చదవాలంటే ఆర్థిక ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కాబట్టి అని ఊర్లో 500 కాడి నుంచి కూడా 1000 రూపాయలు 10,000 వరకు కూడా పెద్దలు దాతలు ఇచ్చిన వాళ్ళు కొన్ని పేర్లు నాకు తెలియవు. ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్తే బాధపడతాము. ఇచ్చిన దాతలు ఆనాడు కష్టపడి జూనియర్ కాలేజ్ ఇచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా నేను నమస్కరించుకుంటున్నాను. మీరు కూడా ఒక్కసారి తలుచుకుంటే ఇవాళ ఇంతమంది ఇక్కడ కూర్చొని ఇంత వాళ్ళ పిల్లలు ఆర్థికంగా ఎదిగింటారు, విద్య వచ్చింటుంది. కానీ ఈ జూనియర్ కాలేజీ వల్ల బాగుపడి చదువుకొని గొప్ప వాళ్ళైన వాళ్ళందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ అన్న. ఈ సమావేశంలో మన శ్రీ జగన్నాథం గారి సార్ని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు ఎంత సంతోషంగా ఉందంటే 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ప్రాంతానికి రావడం జరిగింది, ఈ ప్లేస్కు. అసలు ఏదో గాలిలో తేలుతున్నట్టు ఉంది మాకు, ఒకరి మొహం ఒకటి చూసుకునేసరికి. దీంట్లో ముఖ్యంగా నేను చెప్పాల్సింది అంటే, ఈరోజు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్డ్ కావడానికి కారణం ఒక 5 మంది ఉన్నారు. ఒకటి మా ఊరి పెద్దలు, ఇదే ఎమ్మెల్యే గారి ఫాదరు గుడ్డా వెంకరెడ్డి గారు. అప్పుడు నేను కూడా మన రాంపుల్లారెడ్డి కంటే ముందు స్కూల్ ఫస్ట్, అయినా కానీ చదువుకోవడానికి యోగ్యత లేదు. ఇదే కాలేజీ రాకుంటే, అంటే ఫౌండర్ ఉన్నారు కదా, వారికి అప్పుడు ట్రై చేసి కాలేజీ రాకుంటే ఈరోజు ఐఏఎస్ లేదు, ఏదో ఐటీఐయో ఫిట్టరో టర్నరో అయ్యేవాళ్ళం. సో ఈ రకంగా మా తెలివితేటల వలన అయినా అనుకోవడం కాకుండా ఈ గురువులు పెట్టిన భిక్ష, మా ఊరు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చెప్పుకోగలుగుతున్నాను. అలాగే మా బ్రదర్, నా బ్యాచ్మేటు ఎస్వి నారాయణ చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. మేమంతా ఇక్కడ ఒకే గేర్లో ఉండి చదువుకునే వాళ్ళం, తోట గేర్లు. సో వాళ్ళందరికీ ఈ క్రెడిట్ దక్కుతుంది. ఇంతగా రాంపుల్లారెడ్డి గారు సజెస్ట్ చేసినట్టు ఒక వెల్ఫేర్ ఫండ్ పెట్టి బీద విద్యార్థులకు మన తోచినంత మనం చేసి వాళ్ళు పైకి రావాలని కోరుతున్నా. ఇంకోటి కూడా అధ్యాపకులకు నా విజ్ఞప్తి ఏంటంటే, మేము ఉన్నప్పుడు అధ్యాపకులు ఎంత మాకు స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశారంటే, ఒక చదువులోనే కాకుండా ఆత్మస్థైర్యంలో వేశారు. నాకు ఒక విచిత్ర సంఘటన జరిగింది. ఇది అయిపోయి సిల్వర్ జూబ్లీలో సీట్ రావడం, అక్కడ నుంచి ఒక పిఎన్టీ డిపార్ట్మెంట్లో నేను క్లర్క్గా పనిచేసేటప్పుడు ఒక దుర్ఘటనలో నా 2 రైటింగ్ ఫింగర్స్ పోయినాయి. అంటే అప్పుడు ఒక 6 నెలల పాటు ఐఎమ్ నాట్ ఏబుల్ టు రైట్. కానీ 6 నెలలనే మళ్ళీ పుంజుకోవడానికి కారణం మా గురువులు వేసిన ఫౌండేషన్. అంటే ఆ పట్టుదల వదలకుండా మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ పరీక్ష రాసి రిజర్వ్ బ్యాంక్ సెలెక్ట్ అయ్యి అక్కడ 10 సంవత్సరాల తర్వాత అప్పుడు కూడా మార్గదర్శకుడు ఎవరంటే రాంపుల్లారెడ్డి. నాకు 411, ఐ థింక్ ఆయనకు 411 అనుకుంటా. ఆయన అప్పుడే ఐఏఎస్ డైరెక్ట్గా సెలెక్ట్ అయ్యారు. నాకు అనిపించింది, అరే నేను ఒక్కసారి కూడా రాయలేదు కదా, నేను ఎందుకు రాయకూడదని ఐఏఎస్ రాస్తూ గ్రూప్ 1లో మళ్ళీ డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యి 2004 బ్యాచ్లో ఐఏఎస్గా నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.